హాయ్ హలో వెల్కమ్ టు సిప్ టీవీ. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ సైకలాజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ చాలా మంది యువత మద్యపానానికి అలవాటు పడుతున్నారు. అది అసలు వాళ్ళకి ఎలా మొదలవుతుంది? ఈ అలవాటుకు గల కారణాలు ఏంటి? అలవాటుగా ఎలా మారుతుంది? దాని గురించి వివరించండి సార్. ఇది చాలా ఉపయోగపడే విషయం అండి. ఎందుకంటే మన సమాజంలో చూస్తున్నాము, చాలామంది యువత ఈ మద్యానికి అలవాటు పడి కొంతమంది అయితే లైఫ్ భవిష్యత్తును స్పాయిల్ చేసుకుంటారండి. అసలు ఈ మద్యం తీసుకోవడం అనేది ఎలా మొదలవుతుంది అనేది చాలా విచిత్రంగా ఉంటుందండి. ఎవరు కూడా డైరెక్ట్గా షాప్కి వెళ్ళి డబ్బులు పెట్టి బాటిల్ కొనుక్కొని మందు తాగరండి. అట్లానే డబ్బులు పెట్టి బారుకు వెళ్ళి ఫస్ట్ టైం తాగరండి. ఇది ఎలా మొదలవుతుందంటే ఫస్ట్ టైం డ్రింక్ ఫ్రీగా వచ్చిందండి. ఉదాహరణకి ఒక ఫ్రెండ్కి జాబ్ వచ్చింది, ఆయనకి ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది. అప్పుడు తనకున్న క్లోజ్ ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ ఇస్తారండి. పార్టీ ఇచ్చినప్పుడు నలుగురు ఉంటారు, నలుగురు తాగేవాళ్ళు, అతను తాగనతను ఉంటాడు. అతను చెప్తాడు, నాకు అలవాట్లేదు, నేను ఎప్పుడు తాగలేదు, కాబట్టి నేను తాగాలని చెప్తాడు. అప్పుడు ఈ నలుగురు కలిసి మెల్లమెల్లగా ఇతన్ని మోటివేట్ చేస్తారండి. ఒకసారి తాగేది ఏం కాదని కొంతమంది చెప్పినా కూడా లేదు మా పేరెంట్స్ ఒప్పుకోరని చెప్తాడు. లేదా పెళ్ళి అయి ఉంటే నా వైఫ్ తెలిస్తే ప్రాబ్లం అవుతుందని చెప్తాడు. ఇట్లాగ వాళ్ళు చెప్తుంటారు, ఈయన కారణాలు చెప్తుంటారు, మొత్తాన్ని కన్విన్స్ చేస్తారండి. చివరికి ఏమంటారంటే, ఏం పర్వాలేదు, నీకు స్మెల్ వస్తుంది కదా నీ భయము, మేము చక్కగా ఒక స్వీట్కి వెళ్ళి పానిస్తాం, మీటా పానిస్తాం, అది వేసుకున్నామంటే అసలు ఎటువంటి స్మెల్ రాదు, ఎవరికి తెలియదని చెప్తారు. ఇంకా అప్పుడు కన్విన్స్ కాకపోతే ఇంకేం చెప్తారంటే, ఇవాళ అమ్మాయిలతో తీసుకుంటున్నారు, నువ్వు తీసుకోకపోతే ఓల్డ్ ఫ్యాషన్ అంటారు, నీకు అవుట్డేటెడ్ అంటారు, రకరకాల ఏదో ఒకటి హిట్ అవుద్ది అనమాట వాళ్ళకి. సరే ఇతను మొత్తాన్ని మద్యం తీసుకుంటాడు. సరే వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ 1 month ఇంకో ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు, ఇతను కూడా ఆ పార్టీలో ఒక మెంబరు. ఇప్పుడు నేను ఎప్పుడు మద్యం తీసుకోలేదని అనగలడా? అనలేడుగా, ఆల్రెడీ తీసుకున్న సంగతి అతను కూడా తెలుసు కదా. సో కాబట్టి మళ్ళీ తీసుకుంటాడండి. తర్వాత మూడో ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు, మళ్ళీ తీసుకుంటాడు. తర్వాత ఈయన పార్టీ ఇవ్వాల్సి వచ్చింది, ఇప్పుడు కొంటాడు బాటిల్. ఇప్పుడు డబ్బులు పెట్టి షాప్కి వెళ్ళి బాటిల్ కొనుక్కొచ్చి ఇప్పుడు అందరూ తాగుతారు. ఈ విధంగా మొదలవుతుంది. దిస్ ఈజ్ స్టార్టింగ్ అంటాం. మొదలవుద్ది అనమాట. మొదలైన తర్వాత మరి లైఫ్ నడుస్తున్నప్పుడు మనకి లైఫ్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురవుతుంటాయి, కొన్ని డిఫికల్టీస్ వస్తుంటాయి, కొన్ని నష్టాలు వస్తుంటాయి, ఫ్యామిలీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ బాధకు తట్టుకోలేక ఈ బాధలోంచి డైవర్షన్ అవ్వటానికి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తాగుతాడు. ఇప్పుడు కొనుక్కొని తాగుతాడు. ఇప్పుడు బార్ కన్నా వెళ్తాడు, లేకపోతే బాటిల్ కొనుక్కొని తాగటం మొదలు పెడతాడు. అంటే ఏమైపోయింది, ఆ మొట్టమొదటిలో తీసుకున్నాడు కాబట్టి, దాన్ని టేస్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు బ్రెయిన్ ఏం చెప్పుద్దంటే ఈ బాధను తట్టుకోలేక వెళ్ళి తాగు అని చెప్పుతాను. ఇప్పుడు ఇది అలవాటుగా మారుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మరి ఆ మానసిక సమస్య ఏమన్నా సాల్వ్ కాదు కదా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ కదా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి కూడా సాల్వ్ కావు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే టెంపరీ డైవర్షన్ కోసం, తాత్కాలికంగా ఉపశమనం కోసం ఈ మందు అలవాటు చేసుకున్నారు. వాళ్ళు తెలుసుకోవాల్సిందంటే దీనివల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు, ఇంకా ప్రాబ్లమ్స్ పెంచుకుంటారు, ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. కాబట్టి మేము చెప్తున్నామంటే మీరు ఈ సైకలాజికల్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఉంటే మాలాంటి నిపుణుల దగ్గరకు వస్తే మేము వాటిని స్టడీ చేసి మీకు చక్కగా ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు నేర్పుతాం. చక్కగా సాల్వ్ చేసుకోండి. ఎప్పుడైతే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయో మీరు మద్యం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది. చాలామంది నేను కౌన్సిలింగ్ ఇచ్చి ఈ మద్యం తీసుకోవడం కంప్లీట్గా మానిపించానండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుర్రాడు పాపం మీరు 25 years ఏజ్లో అండి, అప్పటికే 5-6 నుంచి తాగటం అలవాటు అయిపోయింది అనమాట. ఒకసారి బాగా ఎక్కువగా తాగి పడిపోతుండేవాడు. సరే ఎవరి ద్వారా నా గురించి తెలుసుకొని, సార్ నాకు ఇట్లా నా లైఫ్ ఇట్లా అయిపోయింది, ఏం చేయలేకపోతున్నాను, మీరు ఎట్లయినా కౌన్సిలింగ్ ఇచ్చి నన్ను బయటపడాలని. అప్పుడు నేను అడిగాను, మరి నీకు నిజంగా మందు మానుకోవాలని ఉందా? ఓకే అంటే నాకు 100% ఉంది సార్, నేను బయటపడాలని. వాళ్ళకు ఉండాలండి. ఎందుకంటే మేము వాళ్ళకి బయటపడాలని ఉంటేనే కౌన్సిలింగ్ ఇస్తాం, లేకపోతే ఇవ్వమండి. ఇచ్చిన ఉపయోగం ఉండదు. కొంతమంది పేరెంట్స్ బై ఫోర్స్ తీసుకొస్తుంటారు. మేము చివరికి అడుగుతాం, మేము ఆ కుర్రాడు ఒప్పుకుంటే అప్పుడు చెప్తాం, ఎస్ నీ కౌన్సిలింగ్ పనిచేస్తుంది, దీనిలోంచి బయటకు వస్తుంది. సో ఆ వ్యక్తికి నేను 20 years బ్యాక్ జరిగిందండి. ఒక 2 months కౌన్సిలింగ్ ఇచ్చానండి. అసలు ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, మనకు తాగాలని ఎందుకు అనిపించింది, ఆలోచనలు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక 2 months నేర్పాను. నేర్పిన తర్వాత మెల్లమెల్లగా దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. 20 years అయింది.
ఇంతవరకు ఒక చుక్క ఆల్కహాల్ ముట్టుకోలేదు. అంటే ఇప్పుడు మన యూత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు నిజంగా బయటపడాలంటే ఎస్, యాజ్ ఎ సీనియర్ సైకాలజిస్ట్గా మీకు మంచి మార్గాలు చూపించి దీంట్లోంచి 100% బయటకు తీసుకొస్తాం. అప్పుడు మీరు జాబ్ చేసేవాళ్ళైతే చక్కగా జాబ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీని మంచిగా డెవలప్ చేసుకోవచ్చు, మీ పేరెంట్స్ని మంచిగా చూసుకోవచ్చు, ఓకే, మీ భవిష్యత్తును కూడా మంచిగా నిర్మాణం చేసుకోవచ్చు. దీంట్లోంచి 100% బయటపడవచ్చు. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. నమస్కారం.